హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మీకు ఏంటంటే నేను తెలుసుకున్న విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అంటే ఇదే కదా తేగలు వచ్చే సీజను. వీటిని తేగలు అంటారు. చూపిస్తున్నాను చూడండి. ఇది నాకైతే ఇది కొత్త విషయం. ఇవి తేగలు ఒక 10 days అవుతుంది తీసుకొచ్చి. అయితే తేగలు ఏం జరుగుతుందంటే తీసుకొచ్చి 1-2 రోజులు బాగానే ఉంటున్నాయి. ఇలాగ ఓపెన్గా పెట్టేస్తే ఆ 3rd day నుంచి పైన అంతా బూజు వచ్చేసి వైట్గా ఫంగస్ అది ఫామ్ అయిపోయి జిగురైపోయి తినడానికి వీలు లేకుండా స్మెల్ వచ్చేస్తున్నాయి. అయితే నేను ఏం చేశానంటే ఇది సీజన్ ఎండింగ్ వచ్చేస్తుంది కదా, ఈ తేగల్ని సేవ్ చేసే విధానం ఒకటి ఏదైనా చూద్దాం అనుకుని ఎక్స్పెరిమెంట్ చేశాను. అంటే నాకు తెలీదు ఎలా సేవ్ చేస్తారనేది. జనరల్గా తొక్కలు తీసి ఎండబెట్టేస్తారు, అవి అయితే హార్డ్గా తయారైపోతాయి. కొంచెం పళ్ళు డెలికేట్గా ఉన్నవాళ్ళు తినలేరు అవి. అందుకని నేను ఏం చేశానంటే ఒకసారి ఇలా చేసి చూద్దామని చెప్పేసి ఒక పేపర్లోను ఇలాగ ఫోల్డ్ చేసేసి వీటిని చూడండి తేగలు తొక్కలు ఒలిచేసి ఎండింగ్స్ చివరి వరకు ఉండేది ఒక 2 ఇంచుల వరకు కట్ చేసేసి వాటిని ఏం చేస్తారంటే ఇలాగ ఒక పేపర్లో పెట్టేసి ఇలాగ చక్కగా పేపర్లో రోల్ చేసేసి దీన్ని ఒక పాలిథిన్ ఇది ఇలాంటి కవర్లో పెట్టుతాను అన్నమాట. ఇలాంటి కవర్లో పెట్టేసి చక్కగా ఇలా పెట్టి కొంచెం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెడితే అది ఏమైందంటే చక్కగా ఒక 1 week అయిపోయింది. నేను మర్చిపోయాను. ఇవి ఏంటి కవర్లో ఉన్నాయని చెప్పి చూసేసరికి ఈరోజు తేగలు అనమాట. అయితే నేను పెట్టిన రోజు ఎలా ఉందో ఫ్రెష్గా ఎలాగైతే ఉందో ఈ రోజుకి కూడా ఈరోజు నేను ఇందాక ఒకటి తిని చూస్తే ఆ రోజు మనం పెట్టిన రోజు ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటే ఏ టేస్ట్ ఉందో ఇప్పుడు సేమ్ అదే టేస్ట్ ఉంది. అంటే చాలా 10 days కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అయితే ఇది నాకు కొత్త విషయమే. ఒకవేళ మీరు ఎవరైనా ఇలాగా నిల్వ చేద్దాము అని అనుకుంటే అదన్నమాట విషయం. ఎందుకంటే ఈ తేగలు అనేది స్టోర్ చేయడం ఇలాగా చూస్తారు కదా, ఇలాగ ఒక పేపర్కి ఇలా ఒక పేపర్లో చుట్టేసి ఈ కవర్లో పెట్టి తర్వాత అంటే ఫస్ట్ చూసారు కదా ఈ తేగని పైన ఇది తీసేయాలి. తొక్క తీసేసి ఒక ఇంత పొడవు ఉంటుంది 2 ఇంచులు కట్ చేసేసి ఇలాగ కట్ చేసి ఒక పేపర్లో చుట్టేసి మనం ఇలా కవర్లో పెట్టేస్తే బాగా చక్కగా ర్యాప్ చేసి అంటే జాగ్రత్తగా ఇలాగా చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచితే నేను ఇప్పటికీ 10 days నుంచి ఉన్నాయి ఇవి. ఇందాక ఒకటి తిని చూస్తే తెచ్చిన రోజు ఎంత చక్కగా ఫ్రెష్గా టేస్ట్ అది ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది. నేనైతే వండర్ అయ్యాను. ఎందుకంటే ఇన్ని రోజులకి 10 days వరకు కూడా ఇలా ఉందంటే ఇంకెన్ని రోజులు ఇంకొక 1 week కూడా చూస్తాను. నేను చూసి ఇవి ఎంతవరకు నిల్వ ఉంటున్నాయి ఫ్రిడ్జ్లో అయితే అనే విషయం నేను గమనిస్తాను. మరి ఇంతవరకు ఎవరైనా చేశారో లేదో తెలియదు. కానీ జనరల్గా అయితే ఏం చేస్తారంటే ఇవి తొక్కలు తీసి మంచులో ఎండబెట్టేస్తారు. ఎండబెడితే హార్డ్గా గట్టిగా తయారైపోతాయి. మరి అలా తయారైపోయినప్పుడు కొంచెం పళ్ళు డెలికేట్గా ఉన్న వాళ్ళు అయితే తినలేరు కదా. అందుకని నేను ఇలాగ ఫ్రెష్గా ఉంటాకి మనం టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఎక్స్పెరిమెంట్గానే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. 10 రోజుల వరకు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తాను. ఇంకెన్ని రోజులు అయితే ఇవి బాగుంటాయి అనేది నేను గమనించి మళ్ళీ కూడా వీడియో చేస్తాను. ఎప్పటికీ బాగున్నాయి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయితే ఈ తేగలు ఇంత దాచుకోవాల్సిన అవసరం ఏంటంటే సీజన్లో ఒకసారి వస్తాయి. కానీ ఈ సీజన్లో ఈ తేగలు తినడం వల్ల మనకేమవుతుందంటే డైజెస్టివ్ సిస్టము చాలా హెల్తీగా తయారవుతుంది. ఇవి తేగలు అనేవి ఈవినింగ్ టైం మనం భోజనం చేసిన తర్వాత
ఒకటి కానీ లేకపోతే తేగలో సగం కానీ మనం తినగలిగితే మనకి డైజెస్టివ్ సిస్టము చాలా హెల్తీగా తయారవుతుంది. అది మీరు గమనించి నేను అందుకని వీటిని సేవ్ చేసే విధానం కనుక్కోవడానికి నేను ఇలా చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా ఇంకా తెలియకపోతే ఈ తేగలు అనే వాటిని సాయంత్రం పూట భోజనం చేసిన తర్వాత చక్కగా ఒక తేగ తింటే మీ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ఎలాంటి ప్రాబ్లం అయినా సరే క్లియర్ అయిపోతుంది. అయితే ఇది గమనించండి. ఇంకెవరికైనా తెలియకపోతే మాత్రం ఈ తేగల గురించిన ఇంత మంచి హెల్దీ విషయం మీకు నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? నేను చేసే వీడియోలు వంటలే కాదు, అంటే హెల్త్ రిలేటెడ్ ఏదైనా నాకు కొత్త విషయం తెలిసింది అంటే అందరికీ షేర్ చేద్దామని చూస్తున్నాను. కాబట్టి నేను చెప్పే విషయం మీరు గమనించి మీ హెల్త్ గురించి మీరు జాగ్రత్త తీసుకుంటారని భావిస్తున్నాను. ఓకేనా? ఇది నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ ఎన్ని రోజుల వరకు మనకి ఫ్రెష్గా ఉందనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? బాయ్. టెస్లా 3వ కాన్పులో పుట్టిన పిల్లల్లోనే వీడియో చేయలేదు అసలు. నేను ఏదో చిన్న చిన్న క్లిప్స్ ఇవ్వడం తప్ప, అందుకని ఒక వీడియో చేద్దామని చేశాను. ఇవి అంటే ఇంకా 2-3 డేస్లో వెళ్ళిపోతున్నాయి. అందుకని చెప్పేసి నేను ఈ పిల్లల్ని వీడియో చేస్తున్నాను. నేను ప్రతి డెలివరీలో కూడా పిల్లలకి వీడియో చేసి ఆ వీడియో దాచుకుంటాను అన్నమాట. ఎందుకంటే నా చేతితో పెంచుతున్నాను కదా వీటిని అని ప్రేమతో ఆ వీడియో దాచుకుంటాను. ఒక రకంగా ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేస్తే ఎంత బాధ అనిపిస్తుందో, ఈ చిన్న పిల్లల్ని బయటికి ఇవ్వడం నాకు అంత బాధ అనిపిస్తుంది. అందుకని ఈ వీడియో చేసేసి దాచుకుంటాను అన్నమాట. మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇది పిల్లలు చూడండి చాలా క్యూట్గా ఆడుకుంటున్నాయి కదా. ఈవినింగ్ టైం ఇది. చీర కావాలా? చీరతో ఆడుకుంటావా? ఈ పిల్లల్ని ఇచ్చేటప్పుడు నా దగ్గర కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ పిల్లని తీసుకెళ్లే వాళ్ళు ఇంట్లో పాడి ఉండాలి, ఇలాగ నాకులాగే ఇంట్లో జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి. ఇవన్నీ మాట్లాడి అవన్నీ చేసేవాళ్ళు అని నాకు అనిపిస్తేనే వీటిని ఇస్తాను, లేకపోతే ఇవ్వను. ఎన్ని రోజులైనా నేను అలాగే పెంచుకుంటాను. కాబట్టి ఇప్పుడు మంచి అంటే కారుల్లో మాత్రమే తిరిగే ఫ్యామిలీస్ దొరికాయి. ఇంకా అందుకని వాటిని పంపిస్తున్నాను అన్నమాట. పగలంతా బయట ఉంచి నైట్ మాత్రం ఇంట్లోనే పెట్టుకుంటున్నాం వీటిని. పాపం చంటి పాపలు కదా. ఇక్కడ నుంచి అంత దూరం పట్టుకెళ్ళిపోయింది డోర్ మ్యాట్. అది ఇవి తెలివిగా ఇంత చిన్నపిల్లలు అయినా కానీ డోర్ మ్యాట్ ఎక్కడుంటే ఆ డోర్ మ్యాట్ మీద టాయ్ పోస్తున్నాయి ఇవి. అరే పాలు ఉంపేసావే.
ఎక్కువ ఆడినాయి మళ్ళీ ఒక చోటకు వచ్చేసినాయి చూడండి. ఇంకా పడుకుంటాయి అన్నమాట. ఇది ఏంటి మళ్ళీ వస్తుంది ఇటు. ఇంకా అవన్నీ చక్కగా ఒక చోట చేరి ఒకే చోట చక్కగా అలాగా ఒకదానిపై ఒకటి తల పెట్టుకుని పడుకుంటాయి.